సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందాలు ఈ తనిఖీలను నిర్వహించాయి. ఇందులో భాగంగా కొండాపూర్లోని చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో విస్తృత తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీలో స్కూల్ కిచెన్ ఫుడ్ క్వాలిటీని అధికారులు పరిశీలించారు. స్కూల్ కిచెన్ లో కొన్ని మంచి పద్ధతులు పాటిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఫుడ్ తయారు చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో కూడా ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. చిరాక్ స్కూల్లో కొన్ని లోపాలు కూడా గుర్తించారు. కిచెన్ లోని ఒక భాగంలో లైటింగ్ సరిపోవటం లేదని, వాకింగ్ చిల్లర్ ఎయిర్ కర్టెన్లను శుభ్రం చేయాలని సూచించారు. అరిగిపోయిన చాపింగ్ బోర్డులను మార్చాలని ఆదేశించారు. ఈ లోపాలను వెంటనే సరిచేయాలని సీఎంసీ అధికారులు ఆదేశించారు. చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి మరిన్ని వివరాలు నేరుగా మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారు. మాధవి, ముఖ్యంగా ఇటు ఏదైతే హోటళ్ళు రెస్టారెంట్లతో పాటు స్కూళ్ళు కాలేజీలు కూడా ఏదైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ అట్లాగే కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా కొండాపూర్ చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు గోపన్పల్లిలో ఉన్నటువంటి గ్లాండెల్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే కొల్లూరులో ఉన్నటువంటి గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి మార్క్ హైజెనిక్ బాగా ఉంది అని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే సూచించడం జరిగింది. ఇందులో 100 మార్క్స్కి 94 మార్క్స్ హైజెనిక్ సంబంధించి వాళ్లకు వచ్చినట్టుగా ఆఫీసర్లు గుర్తించారు. అదే సమయంలో కొంత కిచెన్లో లైటింగ్ అయితే తక్కువగా ఉంది. దాంతోపాటు చాపింగ్ బోర్డ్స్ కూడా చాలా ఓల్డ్ అయినట్టుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గుర్తించారు. దాంతోపాటు కర్టెన్స్, డోర్ కిటికీలకు ఉండేటువంటి కర్టెన్స్ కూడా కొంత వాచ్ అయినట్టుగా గుర్తించి వాటిని వెంటనే క్లియర్ చేసుకోవాలి అనేది కూడా అధికారులు సూచించడం జరిగింది. ఇక గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి చాలా బాగుంది అంటూ కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది. చాలా హైజెనిక్ సంబంధించి మంచి సర్టిఫికెట్లు ఈ స్కూళ్ళకి ఉన్నప్పటికీ వాషింగ్ ఏరియాలో నేల జారుడుగా ఉన్నట్టుగా కూడా గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్కి గుర్తించడం జరిగింది. దాంతోపాటు FSSA లైసెన్స్కు సంబంధించి గౌడియం స్కూల్ వేరే బ్రాంచ్ అన్ని ప్రస్తుతం కొల్లూరు బ్రాంచ్లో డిస్ప్లేలో పెట్టినట్టుగా కూడా ఆఫీసర్లు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాలి అనేది కూడా బ్రాంచ్కి సపరేట్ లైసెన్స్ తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక గ్లాండెల్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి FSSA లైసెన్స్ని అయితే డిస్ప్లే చేయనట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అట్లాగే ఫుడ్ నాన్ ఫుడ్ అనేది మెటీరియల్ అయితే వేరువేరుగా ఉంచకుండా ఒకే దగ్గరగా పెట్టినట్టుగా చూపించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా FSSA లైసెన్స్ లేనట్టు చూడడంతో పాటు డస్ట్బిన్లకు మూతలు లేకపోవడం, వాష్రూమ్ల దగ్గర ఏదైతే అరటి పళ్ళను చాలా అపరిశుభ్ర వాతావరణంలో కూడా గుర్తించడం జరిగింది. ఈ 3 స్కూళ్ళకు సంబంధించి ఇంప్రూవ్మెంట్ నోటీసులను జారీ చేసినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకునేటువంటి అంశాలకు సంబంధించి వెంటనే క్లియర్ చేసుకోవాలని స్కూల్స్ యాజమాన్యాలకు సూచించడం జరిగింది. ఓవరాల్గా ఈ 3 స్కూళ్ళు కూడా గౌడియం కానీ గ్లాండెల్ అట్లాగే చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి
మెజర్మెంట్స్ అయితే పాటించడం జరుగుతున్నట్టుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే గుర్తించారు. సేమ్ టైం చాలా హైజెనిక్గా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. చిన్న మైనర్ లోపాలు అయితే ఏమన్నాయో అవి ఇమ్మీడియట్గా సరిచేసుకోవడంతో పాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ FSSA సర్టిఫికేట్ ఏదైతే డిస్ప్లే చేయాలి స్కూల్లో, ఇటు గౌడియం కానీ గ్లాండెల్ స్కూళ్ళకు సంబంధించి సర్టిఫికేట్లను తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. అకాడమిక్ ప్రారంభం అవుతుండటంతో పాటు వర్షాకాలం సీజన్ మారుతున్న పరిస్థితులలో బ్యాక్టీరియా, వైరస్లు కిచెన్లో కానీ ఆహార పదార్థాల మీద కూడా పెరుగుతుండడం కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. సేమ్ టైం ఇక్కడ చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి ఫుడ్ విషయంలో చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టుగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సర్టిఫై చేశారు. ముఖ్యంగా స్టోరేజ్ ఫుడ్ అనేది ఇక్కడ లేదు. అట్లాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ అట్లాగే మైక్రోబయాలజీ టెస్టులు చేసిన తర్వాతనే పిల్లలకు ఫుడ్ ఇస్తున్నట్టుగా గుర్తించారు. దాంతోపాటు ఫుడ్ స్టాండర్డ్స్ను పాటించడం, హైజెనిక్ పాటించడం వంటి పాజిటివ్ అంశాలను కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది మాధవి. ఈ 3 స్కూళ్ళలో కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు గమనించడం జరిగింది కదా, సో వాటి గురించి యాజమాన్య స్పందన ఎలా ఉంది? రమేష్, ఈ 3 స్కూళ్లలో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు గమనించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు, సో వాటి గురించి ఆ స్కూల్ యాజమాన్యాల స్పందన ఎలా ఉంది?